నమస్తే సార్, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. నమస్తే సార్, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మొన్న హైకోర్టు తిరస్కరించడం జరిగింది. నిజానికి దీంట్లో ఎంతవరకు న్యాయం ఉందంటారు? అటువైపు ఉంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది. వాళ్ళు మంటల్లోనో లేకపోతే వరదల్లోనో చిక్కుకున్నారు అనుకుందాం. సో మమ్మల్ని రక్షించండి అని వాళ్ళు కాపాడండి అని అడుక్కుంటున్నారు. ఇటుపక్క వాళ్ళని కాపాడే స్థితిలో ఉన్నటువంటి గుంపు ఏదైతే ఉందో వాళ్ళని రక్షించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక మాట చెప్తారు, నీతో పాటు మరి నీ దగ్గర నీ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షిస్తాం, నేను ఒక్కనే రక్షించాం, మేము వాళ్ళని కూడా రక్షిస్తాము, అందరినీ రక్షిస్తామని అంటే అప్పుడు నువ్వేమనాలి? వాళ్ళ సంగతి ఏమో కానీ ముందు నన్ను బయటపడి బతకాలి, నేను బతికితేనే నేను నా గమ్యాన్ని చేరుకోగలుగుతాననేటువంటి ఆలోచన చేయాలి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ పరిస్థితి ఎలా ఉన్నదంటే నో 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 నేను నన్ను తీసుకోవాలి తర్వాత విషయం, కానీ వాడిని తీసుకురావడానికి వీల్లేదు అనేటువంటి దుర్మార్గమైన స్థితిలో ఈరోజు బీసీ సమాజం ఇక్కడ ఉంది. ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంటే, ఎవరైతే నన్ను రక్షించాలని అడిగేవాడే ఇక్కడ బీసీ, రక్షిస్తా అనేవాడు ముందుకు వచ్చేటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పార్టీ అనుకుంటే ఆ బూచీగా వీడిని రాకపోయినా పర్వాలేదు వాడిని తీసుకురావద్దు అని చూపించేటువంటి ఆ బూచీని చూపించేటువంటి వ్యక్తులను ముస్లిం సమాజంగా వీళ్ళు గుర్తిస్తున్నారు. ముస్లిం సమాజం అంటే మళ్ళీ వాళ్ళు అందరూ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సపరేట్గా ఒక కోటా బీసీ కోటా అనేది ఉంది. ఈరోజు విద్యా ఉద్యోగాల్లో కేవలం అత్యంత వెనుకబడిన స్థితిలో ఉన్నటువంటి దూదేకుల, పింజారి, షేకుల వంటి కొన్ని సమూహాలు మాత్రమే ఎప్పటి నుంచో ఈ దేశంలో బీసీ వర్గ కేటగిరీలో కొనసాగుతున్నాయి. సో వాళ్ళని బూచిగా చూపిస్తూ ఈరోజు కొన్ని ఏమంటాం దుష్ట శక్తులు, రాజకీయ పార్టీలు ఇక్కడ విపరీతమైనటువంటి డ్రామా ప్లే చేసి బీసీలను మభ్యపెడుతున్నాయి. బీసీలు ఆ మతం అనేటువంటి చాటున వాస్తవాలను మర్చిపోయి వాళ్ళ బతుకులు ఇంకా దుర్భరంగా చేసుకొని ఇంకా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. వీళ్ళు ఈరోజు పాలనలో భాగస్వామ్యం కావాలంటే, అధికారంలో భాగస్వామ్యం కావాలంటే, ఆ అధికారాన్ని రుచి చూడాలంటే దానికి మొదటి ప్రయత్నంగా జరిగేటువంటి స్థానిక సంస్థల్లో కల్పించేటువంటి రిజర్వేషన్ అత్యంత కీలకమైనది. సో ఈ దిశగా ఇటువంటి ఏమంటాము కుట్రలను ఛేదించి ఒక్కటిగా సంఘటితమై ముందు అధికారాన్ని చెగించుకోవడానికి లేదా పరిపాలనలో భాగస్వాములు కావడానికి బీసీలు చేసేటువంటి పోరాటాలే, అది రాజకీయ పోరాటం కావచ్చు, సామాజిక పోరాటం కావచ్చు, వర్గ పోరాటం కావచ్చు, సంఘటిత పోరాటం కావచ్చు, ఈ పోరాటాలు మాత్రమే ఈరోజు బీసీల యొక్క బతుకులు మారుస్తాయి, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తాయి తప్పించి కోర్టులో కూడా మనకు న్యాయం జరగదు. కోర్టులో కూడా బెడ్జీలు కానీ లేకపోతే లాయర్లు కానీ మెజారిటీ వ్యక్తులు ఎవరు బీసీలు కాదు అని నేను స్పష్టంగా బీసీ సమాజానికి చెప్పదలుచుకున్నాను. నిజానికి అధిక సంఖ్యకులైన బీసీలు ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ ఉన్నామని చెప్తున్నారు. నిజంగా ఓసీలు అనేటోళ్ళు 10%, 5% ఉన్నారని చెప్తున్నారు. మరి నిజానికి మీ బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని అడుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు కదా, మీరు ఎందుకు అడుక్కుంటున్నారు అసలు? మంచి ప్రశ్న. ఇక్కడ ఏమవుతుందో అంటే ఎప్పుడైనా సరే మొత్తము మన యొక్క అంటే ఒక విషయం పట్ల మనం దాని గురించి ఎందుకు వెనుకబాటుతాము అంటున్నాం. బీసీలు అంటే ఎవరండి? వెనుకబాటు వర్గాలు, బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాం. ఏ విధంగా వెనుకబడ్డారు? వాళ్ళు విద్యాపరంగా వెనుకబడ్డారు, ఉద్యోగాల పరంగా వెనుకబడ్డారు, సామాజికంగా ముఖ్యంగా సామాజికంగా వెనుకబడ్డారు. అంటే సామాజికంగా వెనుకబడడం అంటే ఏంటి? సమాజంలో వాళ్ళ యొక్క స్థానం అనేటువంటిది సమానంగా లేదు, వాళ్ళ యొక్క స్థానం అనేది సమానంగా లేదు. వాళ్ళు వెనుకబాటుతనానికి గురయ్యారు, వాళ్ళు వివక్షకు గురయ్యారు, వాళ్ళు దోపిడీకి గురయ్యారు. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు వెనుకబడ్డారు. ఏ సమాజం అయితే ముందు వర్గాలు అంటే దీనికి చారిత్రక కారణాలు ఉన్నాయి, దీనికి అనేక సాంఘిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కేవలం పుట్టికే మనిషి యొక్క స్థాయిని నిర్ణయించేటువంటి స్థితికి అంటే అనేక వర్గాలు, అనేక కులాలు, అనేక మతాలతో కూడినటువంటి విశ్వాసాలతో కూడినటువంటి సమాజం కాబట్టి, పుట్టుకతోనే అసమానతలు ఉన్నాయి కాబట్టి, సో ఇటువంటి అసమానతతో కూడినటువంటి సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ వర్గాలు వెనుకబడ్డాయి. సో వీళ్ళు మెజారిటీ అంటే జనాభా పరంగా ఎంత అత్యధిక ఉన్నప్పటికీ అంటే మెజారిటీగా ఉన్నప్పటికీ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళు విద్యాపరంగా వెనుకబడ్డారు. ఎందుకంటే అసలు వీళ్ళు చదువుకోవడానికి అర్హతే లేదనేటువంటి కొన్ని సూత్రాలని, సాంఘిక సూత్రాలని, మత సూత్రాలని, విశ్వాసాల సూత్రాలని ఈ దేశంలో చొప్పించారు. కాబట్టి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ దేశంలో అసలు చదువుకోవడానికి అవకాశాలే లేని వర్గాలు, కులాలు, సమాజాలు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వెనుకబాటుకు గురయ్యారు. కాబట్టి ఇప్పుడైనా అటువంటి వెనుకబాటుకు గురయ్యేటువంటి వాళ్ళకి కేవలం సమాన అవకాశాలు కల్పించడానికి మాత్రమే ఇక్కడ మనం రిజర్వేషన్లను ఒక సాధనాలుగా వాడతాం తప్పించి
ఇది ఎవరిని ఇంకెవరికి అన్యాయం చేసేటువంటిది కాదు. సమాన వాటా దక్కడంలో అన్యాయం ఉంటుందండి. సో సమాజంలో అసమానతలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అసమానతలు పులగొట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో రిజర్వేషన్లు. దానిలో ఎక్కడ ప్రతిభ నష్టం జరుగుతుంది, దానిలో ఎక్కడ ఇంకా వేరే వర్గాలకు అన్యాయం అంటే జరుగుతుంది. కొంతమంది వేరే వర్గాలు ఏమంటున్నారు అంటే వీళ్ళకు కేవలం వీటిలలో మాత్రమే రిజర్వేషన్లు అడుగుతున్నారు కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రిజర్వేషన్లు ఈక్వల్ అని ఎందుకు అనట్లేదనే మాట ఎస్ కూడా అన్నిట్లో చాలా అదే మంది చెప్తున్నాము. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ విద్యాపరంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గాను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది హామీ ఇచ్చినట్టుగా 42% రిజర్వేషన్లు కల్పించిన స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితం చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లులు మనం కేంద్రానికి పంపినటువంటి అంటే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అందులో పంచాయతీరాజ్ చట్టంతో పాటుగా విద్యాపరంగాను తర్వాత ఉద్యోగ పరంగాను కూడా బీసీలందరికీ 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి ఉద్దేశంతోనే రూపొందించబడ్డాయి. సో ఈ విధంగానే సామాజికంగాను విద్యాపరంగాను వెనుకబడిన, ఆర్థికంగా కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రిజర్వేషన్లు అనేవి ఆర్థికపరమైన అంశాల జోలికి వెళ్ళవు. అయినప్పటికీ ఆర్థిక ప్రాతిపదికన కూడా రిజర్వేషన్లు పొందుతున్నారు ఈ దేశంలోని ఆధిపత్య వర్గాలు. సో అలా కాకుండా విద్యాపరంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించేటువంటి సదుద్దేశమే ఒక గొప్ప సాధనాలే రిజర్వేషన్. నిజానికి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు పరిచారంటారా మీరు? అమలు పరచడం జరిగిందంటారా? అస్సలు లేదు, అస్సలు లేదు. అసలు ప్రతి చోట తీవ్రమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రాజ్యాంగం ఏం చెప్తుందండి? రాజ్యాంగం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరికీ సమానత్వాన్ని కల్పించింది రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు ఏం చెప్తాయండి? ప్రాథమిక హక్కుల్లో ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమాన హక్కు ఉంటుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుని యొక్క ఓటుకు సమాన విలువ ఉంటుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి సమాన అవకాశాలు పొందేటువంటి హక్కు ఉంటుంది. సో శిక్షాపరంగాను సమానంగా ఉండే ఆర్థిక సమానత్వము, సామాజిక సమానత్వము మరియు రాజకీయ సమానత్వం కల్పించాలని చెప్పేసి రాజ్యాంగం యొక్క పీఠికలోనే రాసుకున్నాం కదా. సో అటువంటి పీఠికలో పొందుపరిచినటువంటి విషయాలు ఎక్కడ నిజంగా అమలవుతున్నాయి? రాజకీయాలు ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ లేదా రాజకీయం పార్టీలు ఎటువంటివి కానీ మతపరంగాను కులపరంగాను ఓట్లు అడగడము నిషేధం. రాజ్యాంగం అటువంటి అవకాశం ఇయ్యాలి, అటువంటి పనులు చేయకూడదని చెప్పింది. అది పాలనకు విరుద్ధం అని చెప్పింది. కానీ ఏం జరుగుతుంది ఈరోజు మొత్తం కులం చుట్టూ, మతం చుట్టూ, విశ్వాసాల చుట్టూ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి కదా. భగవంతుల చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారు కదా. సో ఇది రాజ్యాంగం ఒక అమలు సక్రమంగా జరుగుతుంది ఎలా అనుకుంటాం? పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని గంటాపదంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్.